ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. పడిపోయిన వారులారా మేల్కొని ఉత్సహించుడి అని చెప్పేసి. ఈరోజు చాలా మంది వారి యొక్క జీవితాల వరకు ఉన్నటువంటి పాప బంధకాలే కావచ్చు, వారికి ఉన్నటువంటి శ్రమలే కావచ్చు, వారికి ఎదుర్కొన్నటువంటి ఎన్నో ఇబ్బందుల్లో వారు పడిపోయి లేవనటువంటి పరిస్థితుల్లో వారు ఉండొచ్చు. అయితే వారందరిని ఉద్దేశించి దేవుడు అంటున్నాడు, మీరు మేల్కొని ఉత్సహించుడు అని చెప్పేసి. బైబిల్ గ్రంథంలో భర్తమైనటువంటి ఒక గుడ్డివాడు ఉండేవాడు. ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో యేసుప్రభు వారు ఆ ప్రాంతంలో వస్తూ ఉన్నారన్న సంగతి తెలుసుకుని, యేసుప్రభు వారు వెళ్తున్న సంగతి తెలుసుకుని బిగ్గరగా దావీదు కుమారుడు నన్ను కరుణించు అని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా అరవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అలా అరుస్తున్నాడో చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆ వ్యక్తిని చూసి ఊరకుండు, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి గర్దిస్తుంటే ఆ వ్యక్తి అంత మాత్రం కూడా పట్టించుకోకుండా ఇంకా ఎక్కువ ఇంకా బిగ్గరగా గట్టిగా అరవడం ప్రారంభించాడు. వెంటనే యేసుప్రభు వారు వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. బహుశా నీ జీవితంలో నీకున్నటువంటి శ్రమలు నేను గద్దించేస్తున్నాయా? నువ్వు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు నేను గద్దించేస్తున్నట్లయితే కనుక వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి దేవుని వైపు ఉత్సాహంగా నువ్వు చూసినట్లయితే నువ్వు పడిపోయినటువంటి ప్రతి స్థలాల్లో కూడా ఆయన నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయాన్ని యొక్క వాగ్దానం మీ జీవితాలను నెరవేరాలని ఆశిస్తూ, ఒకవేళ ఏ పరిస్థితుల్లో మీరు పడిపోయారు అన్ని విషయాల్లో కూడా దేవుడు మిమ్మల్ని లేపి నిలబెట్టాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. God bless you.